మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవాన్నిచ్చే దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. సో దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మనం ప్రత్యేకమైన కూడికలు పెట్టుకున్నాం, ఎందుకంటే వాక్యం కోసం. వాక్యానికి సమయం ఇవ్వాలి. దేవుని వాక్యం వింటే మనకి దీవెన, దేవుని వాక్యం వింటే మనకి ఆశీర్వాదం. దేవుని వాక్యానికి మించిన దీవెన మరి ఏదీ లేదు. కాబట్టి మన వాక్యం విందాం. మన మధ్యలోనికి దేవుని సేవకులు సుకుమార్ గారు ఉన్నారు. ఆయన మనకి కొంచెం సేపు వాక్యాన్ని బోధిస్తారు. తర్వాత మనం భోజన సహవాసాన్ని కలిగి ఉన్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి ఈ యొక్క సంఘటనని వినాలని మనం చేస్తున్నాం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో నివాసము చేసేటివాడు. సంఖ్యలతోనైనను ఎవడును వారిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీయులుగా చేశాను గనుక ఎవడునూ వారిని సాధుపరచలేకపోయాను. వాడెల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తనను తాను రాళ్లతో గాయపరుచుకొనొచ్చు ఉండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని దగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలు కొనసాగింది. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశింపగానే ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని ఒడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చారు. పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతులు తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేన అను దెయ్యము పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితి పందుల సంగతి ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమని వారు ఆయనను బ్రతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములని వారికి తెలియచెప్పుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవని దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రేమ కలిగిన కనికరం కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. నశించిన దానిని వెతికి రక్షించే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. నాయనా, మరి పాపిని అయోగ్యునైనా నన్ను రక్షించావు నాయనా, సహోదరుని రక్షించావు. అలాగే ఇక్కడ అనేక మందిని వెతకి రక్షించావు నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. నీ స్వార్థను నాయన నీ ప్రజలకు చెప్పడానికి నాయన శక్తి కలిగిన వాడను కాదు ప్రభా. నాయన బలపరచండి, కనికరించండి, కృప చూపించమని నాయన పాపిని అని మరొకసారి ఒప్పుకుంటూ నాయన నీ బలము నాయన బలహీనుడైన నాలో సంపూర్ణము చేయమని నాయన ఈరోజు అనేక మంది జీవితాల్లో గొప్ప మారు మనసు అనుభవానికి బిడ్డలు రావడానికి సహాయం చేయమని, కృప చూపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఇక్కడ ఒక యవనస్తుడిని మనం చూస్తా ఉన్నాం. ఈ యవనస్తుడు ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు అని అంటే సమాధుల్లో తిరుగుతా ఉన్నాడు. బట్టలు వేసుకున్నాడు. ఎలా ఉన్నాడు అంటే బట్టలు తీసేసుకుని నగ్న దేహంతో తిరుగుతా ఉన్నాడు. ఆరోగ్యాన్ని భద్రపరుచుకోవట్లేదు, కానీ రాళ్లతో కొట్టుకుని గాయపరుచుకుంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మౌనంగా లేడు. రాత్రింపగళ్ళు రెస్ట్ లేకుండా తిరుగుతున్నాడు. ఇంట్లో ఉండాల్సినోడు సమాధుల్లో ఉన్నాడు. బట్టలు వేసుకోవలసినోడు బట్టలు ఇప్పేసి తిరుగుతున్నాడు. తన దేహాన్ని భద్రం చేసుకోవాల్సినోడు రాళ్లతో కొట్టుకొని దేహానికి గాయాలు చేస్తున్నాడు.
నా ప్రశ్న ఏంటంటే, ఇతను ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఏమైంది ఇతనికి? ఏమైంది? ఇంట్లో ఉండాల్సినోడు సమాధుల్లో ఉంటున్నాడు, రాత్రిపూట చక్కగా పడుకోవలసినాడు అరుచుకుంటూ కేకలేసుకుంటూ తిరుగుతున్నాడు, బట్టలు వేసుకోవలసినాడు బట్టలు ఇప్పేసి తిరుగుతున్నాడు, దేహాన్ని కాపాడుకోవలసినాడు దేహాన్ని రాయలతో గాయపరుచుకుని తిరుగుతున్నాడు. ఇతనికి ఏమైంది? చదవబడిన వాక్యం ఎంత కూడా వినలేదే, ఎంత కూడా వినలేదు కదా. ఏమైంది? దెయ్యం పట్టింది. ఈ దెయ్యం పట్టిన వ్యక్తి ఎవరి ఆధీనములో ఉన్నాడు అనంటే, ఈ దెయ్యము యొక్క ఆధీనములో ఉన్నాడు. ఇతని ఆధీనములో ఇతను లేడు, దెయ్యము యొక్క ఆధీనములో ఉన్నాడు. దెయ్యం రాయి తీసుకోమంటే రాయి తీసుకుంటున్నాడు, కొట్టుకో అంటే కొట్టుకుంటున్నాడు, అరవమంటే అరుస్తున్నాడు, పరిగెత్తమంటే పరిగెడుతున్నాడు. ఇతన్ని ఎవరో కంట్రోల్ చేయలేక ఇత్తడి సంఖ్యలు కూడా అతనిని బంధించలేనంత శక్తి కలిగి ఉన్నాడు. అతన్ని చూసి ఊరు వారు భయపడిపోతా ఉన్నారు. బంధించారు కానీ బంధించడం అతని వల్ల కావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఊరి వారందరూ విడిచిపెట్టేస్తే సమాజంలో చాలా హ్యాపీగా తిరుగుతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ దెయ్యం ఇతని జీవితంలో ఏం ప్లాన్ చేసింది అనంటే, రేపటి దినానికి ఇతన్ని చంపేద్దాం అని ప్లాన్ చేస్తే, యేసయ్య తన ఆత్మలో తెలుసుకొని రాత్రంతా గలిలయ సముద్రం మీద ప్రయాణం చేసి తెల్లవారేసరికి ఆ దీవి దగ్గరికి వెళ్ళి ఆ గెరాసెనుల దేశంలో దెయ్యం పట్టిన వ్యక్తి మీద కనికరపడి ఆ దెయ్యాన్ని గద్దించగానే 2000 సంఖ్య గల ఆ దెయ్యం పందులలో ప్రవేశించి ఆ సముద్రంలో పడి చచ్చిపోయింది. దెయ్యం యొక్క ప్లాన్ ఏంటో తెలుసా? ఇందాక సహోదరుడు చెప్పాడు, దెయ్యం యొక్క ప్లాన్ ఏంటి అంటే, వీడు సముద్రంలో పడి చచ్చిపోవాలి. కానీ యేసయ్య ఎప్పుడైతే అతని జీవితంలోకి ప్రవేశించాడో, దెయ్యముల నుంచి విడిపించబడ్డాడు, అతను రక్షించబడ్డాడు. ప్రియమైన వారులారా, బట్టలు లేనుడు బట్టలు వేసుకున్నాడు, రాత్రి పగలు అరుస్తూ తిరిగేవాడు చాలా మౌనముగా కూర్చున్నాడు. ఎప్పుడైతే ఇతనిలో ఈ మార్పు కలిగిందో ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఊరి వాళ్ళందరికీ ఒక ఆశ్చర్య కారణంగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు వారు వెళ్ళిపోతుంటే, యేసయ్య నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చావయ్యా, నన్ను రక్షించడానికి, నీకన్నా మంచోడు ఎవరు లేడయ్యా, నీతో వచ్చేస్తానయ్యా అని అంటే, యేసయ్య అన్నాడు, వద్దయ్యా, నాతో రావద్దు. యేసు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నీ నీ ఇంటి వారికి తెలియచేయి అని అంటే, ఈయన 10 గ్రామాలకి తెలియచేస్తూ స్వార్థ ప్రకటిస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఎందుకు విలువలేనటువంటి వ్యక్తి జీవితం 10 గ్రామాలకి స్వార్థికుడైపోయాడు. అతని జీవితంలో విలువలేనోడు విలువ కలిగిన ఒక దేవుని సేవకుడైపోయాడు 10 గ్రామాలకి. ప్రేమైన వాళ్ళరా, ఈనాడు అనేక మంది, ఈ యవనస్తుడైతే దెయ్యము ఆధీనంలో ఉన్నాడు, ఈనాడు అనేక మంది ప్రేమైన వాళ్ళరా సెల్ ఫోన్ ఆధీనంలో ఉన్నారు, సిగరెట్ ఆధీనంలో ఉన్నారు, మందు ఆధీనంలో ఉన్నారు, ప్రేమ వ్యవహారాల ఆధీనంలో ఉన్నారు, వ్యభిచారపు ఆధీనంలో ఉన్నారు, ధనపిచ్చి ఆధీనంలో ఉన్నారు, కక్ష యొక్క ఆధీనంలో ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు, పాపము నా యజమానుడు అయిపోతాడు, నేను వాడికి దాసుడు అయిపోతాను. పాపము నా యజమానుడు అయిపోతాడు, నేను వాడికి దాసుడు అయిపోతాను. ప్రియమైన వారులారా, సిగరెట్ నా యజమానుడు అయిపోతాడు, నేను సిగరెట్కి దాసుడు అయిపోతాను. మందు నా యజమానుడు అయిపోతాడు, మందుకు నేను దాసుడు అయిపోతాను. వ్యభిచారం నా యజమానుడు అయిపోతాడు, వ్యభిచారానికి నేను దాసుడు అయిపోతాను. ఈనాడు ఇటువంటి దెయ్యాలు పట్టట్లేదు కానీ కొత్త దెయ్యాలు ఇవన్నీ. సెల్ ఫోన్ అనే దెయ్యం పడతా ఉంది, మందు అనే దెయ్యం పడతా ఉంది, అక్రమ సంబంధాలు అనే దెయ్యం పడతా ఉంది, కక్ష అనే దెయ్యం పడతా ఉంది, అసూయ అనే దెయ్యం పడతా ఉంది.
ఈనాడు మనుషుల్ని కంట్రోల్ చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తాం. పాపం అనే దెయ్యం ఈనాడు అనేక మంది జీవితాలను ఏలుబడి చేస్తా ఉంది. పాపములో ఏముంటది అనంటే ఆకర్షణ ఉంటుంది, తర్వాత అలవాటు ఉంటుంది, తర్వాత బానిసత్వం ఉంటుంది, చివరికి నాశనం ఉంటుంది. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము నీ దగ్గరికి మరణముతో రాదు, పాపము నీ దగ్గరికి ఆకర్షణతో వస్తుంది. పాపము నీ దగ్గరికి మరణముతో రాదు, పాపము నీ దగ్గరికి ఆకర్షణతో వస్తుంది. మరణం అనే దెయ్యం, మరణం అనే సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించలేక బ్రతుకుతా ఉన్నారు. మరణం ఏలుబడి చేస్తా ఉంది. అపవాదున్నాడు వెనకాల, అపవాదున్నాడు. ఎప్పుడైనా ఇలాంటి మీటింగులు పెట్టి పాపం గురించి చెప్తా ఉంటే మనుషులు చాలా వ్యసన పడతారు. వారికి అర్థం కాదు, ఈ క్రైస్తవులు ఎప్పుడు ఇంతే, పాపము, మరణము, నరకము వీటి గురించి చెప్తారు అని చాలా వ్యసన పడతారు, చాలా ఇబ్బంది పడతారు. ఈ పాపం ఎలా ఉంటది అని అంటే, ఒక చెరువు ఉందట, ఆ చెరువులో ఒక చేప ఉందట. ఒక పెద్ద చేప వెళ్ళి చెప్పిందట, అమ్మా ఆ గట్టు దగ్గర, ఆ మూల దగ్గరికి వెళ్ళకు, ఆ మూల దగ్గర వేటగాడు వస్తాడు, ఎరేస్తాడమ్మా, ఎరేస్తాడు, అక్కడికి వెళ్ళకు అని చెప్తే, ఈ చిన్న చేప అందట, నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నా జీవితం నా ఇష్టం అని చెప్పిందట. పెద్దోడు కదమ్మా, చెప్పాల్సింది చెప్పాను, ఆ మూల గట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకు అని అంటే, నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఈ చిన్న చేప వెళ్ళిందట. వెళితే చక్కగా వేటగాడు సైలెంట్గా వచ్చి ఎరేసాడు. ఎరకి చక్కని ఎర్రటి ఎరని ఆ నీళ్ళలో కొదిలి అలా మౌనంగా కూర్చుంటే ఆ ఎండకి ఆ ఎర్రగా మెరిసిపోతా ఉంటే ఈ చిన్న చేప ఆ ఎర చుట్టూనే తిరుగుతా ఉందట. గిరగిరా 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 తిరుగుతా ఉంది. తిరుగుతా ఉంటే ఈ పెద్ద చేప చెప్పిన మాటలేమీ వినపడట్లేదు దానికి. అమ్మా వేటగాడు వచ్చి ఎరేస్తాడు, అక్కడికి మాత్రం వెళ్ళకు అనే విషయం వెర్రితనంగా కనిపించి దాని చుట్టూనే తిరుగుతా ఉంది. ఈ చేపట ఒక్కసారి వెళ్ళి ఆ ఎరని తిందాము అని అలా వెళ్ళి అమాంతంగా ఎరని తినలేదట. మొదట వెళ్ళి ముట్టుకోగానే ఈ చిన్న చేపకి విపరీతమైన సంతోషం అట. జీవితంలో ఎప్పుడూ అనుభవించినంత సంతోషం కలిగిందట. ప్రియమైన తమ్ముడు, చెల్లి, అమ్మ, అక్క, పాపాన్ని నువ్వు మొట్టమొదటిసారి జరిగించినప్పుడు నీ జీవితంలో విపరీతమైన సంతోషం కలుగుద్ది. అది పాపము యొక్క లక్షణం. అది విపరీతమైన సంతోషం కలుగుద్ది. వ్యభిచారం మొట్టమొదటిసారి జరిగించినప్పుడు, మొట్టమొదటిసారి తాగుడు తాగినప్పుడు, మొట్టమొదటిసారి చేయకూడని చీకటి కార్యాలు చేసినప్పుడు విపరీతమైన సంతోషం. ఇదట అలా వెళ్ళి ముట్టుకుని వచ్చేసిందట. చాలా సంతోషంగా ఉంది. రెండవసారి వెళ్ళిందట. వెళ్ళి కొంచెం ముక్కు కొరుక్కుని వచ్చిందట. ఆ సంతోషం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ చేప అనుకుంటుందట, ఆ క్రైస్తవులేంటి మైకు పెట్టి పాపము చంపేస్తుంది, పాపము వలన వచ్చి జీతం మరణం, చచ్చిపోతామని చెప్తున్నారేంటి, ఇంత సంతోషంగా ఉంటే అనుకుందట. భలే ఉంది అని వెళ్ళి మళ్ళీ చిన్న ముక్క కొరుక్కుంది, మళ్ళీ కొరుక్కుంది, ఏమీ అవ్వలేదు. వీళ్ళ ఎంజాయ్ చేయరు, మమ్మల్ని ఎంజాయ్ చేయలేవరు అని అనుకుంటా ఉందట. ఇలా అలవాటు పడిన ఈ చేప ఒకనొక దినాన్ని ఆ సంతోషాన్ని తట్టుకోలేక వెళ్ళి అమాంతంగా ఆ ఎరని మింగేసింది. కరెక్ట్గా వేటగాడు దానికోసమే ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఎరని మింగేసిందో పట్టుకుని పైకి తీసుకొచ్చేసాడు. పైకి చూడంగానే ఆకాశం కనబడుతుంది. ఎప్పుడు చూడలేదు, ఇదేంటిది ఇలా ఉంది, అమ్మో నాకు ఊపిరి ఆడట్లేదేంటి, నేను చచ్చిపోయేలాగున్నాను, అయ్యో నన్ను బ్రతికించవా అని వేటగాడికి దండం పెట్టి అడుగుతా ఉంది. నాకు బ్రతకాలని ఉంది అని అంటే
అపవాది, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు భ్రమపరుచువాడు. నీ మరణం కోసమే వాడు ఎదురు చూస్తా ఉన్నాడు, నీ నాశనం కోసమే ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, పాపము వలన వచ్చు జీతము మరణము. అందుకే యాకోబు పత్రికలో ఈ మాట ఉంది, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటదే. మరణంతో పాపము నీ దగ్గరికి రాదు, ఆకర్షణతో వస్తుంది. ఎప్పుడైతే పాపానికి లోనైపోతావో, ఈ యవనస్తుడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని మార్చేసుకున్నాడో, పాపములో బ్రతికే వ్యక్తి అతని జీవితాన్ని అలాగే మార్చేసుకుంటాడు. బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. తాగుడు అనే పాపములో, వ్యభిచారం అనే పాపములోకి ఎంటర్ అయిపోయినోడికి సిగ్గుండదో. కొన్ని రోజులకి సిగ్గు లేకుండా వ్యభిచారం చేస్తాడు, సిగ్గు లేకుండా తాగుతాడు, సిగ్గు లేకుండా భార్యను కొడతాడు, సిగ్గు లేకుండా చేస్తాడు ఫోన్లో. ఎందుకు అనంటే, ఒకసారి ఆ పాపము, ఆ దెయ్యము యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతే ఇంక సిగ్గుండదు. బట్టలు ఇప్పుకు తిరుగుతున్నాడు ఈ దెయ్యం పట్టినాడు. పాపము చేసేవాడంతే, నా తప్పు కదరా అంటే నా ఇష్టం, నా ఇష్టం, నేను ఇంతే అని అంటాడు. వాడి ఆరోగ్యాన్ని చెడగొట్టేసుకుంటాడు, ఆమె ఆరోగ్యాన్ని చెడగొట్టేసుకుంటుంది, కుటుంబస్తులకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ యవనస్తుడు కూడా అంతే, రాళ్ళు తీసుకుంటున్నాడు, తనను తాను కొట్టేసుకుంటున్నాడు. ప్రేమైన వర్ణరా, ఆ చుట్టూ ఇంట్లో వాళ్ళని కొట్టేస్తున్నాడు, ఊరిలో వాళ్ళని కొట్టేస్తున్నాడు. పాపములో బ్రతికే వ్యక్తి కూడా అంతే, తనొక్కడికి తాను నాశనం తెచ్చుకోడు, మొత్తం కుటుంబాన్ని తీసుకెళ్ళి రొడ్డును పాలు చేసేస్తాడు, కుటుంబాన్ని తీసుకెళ్ళి నష్టం పాలు చేసేస్తాడు. ప్రేమైన వర్ణరా, ఈనాడు అనేక మంది ఈ పాపము యొక్క ఆధీనంలో బ్రతుకుతారు. ఇది నన్ను నాశనం చేయడానికి నా జీవితంలోకి వచ్చిందని తెలియక ఎంతో ఆకర్షణతో ఉండే ఈ పాపములోనికి మనుషులు ఎంటర్ అయిపోతూ ఉన్నారు. ఒకరోజు ఒక అబ్బాయి ఫేస్బుక్లో చూస్తా ఉన్నాడు. ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టాడు, చాలా మందికి పెట్టాడు. దాంట్లోంచి ఒక అమ్మాయి రెస్పాండ్ అయ్యింది. చాటింగ్ అవ్వడం మొదలు పెట్టింది. చాటింగ్ చేస్తా ఉన్నాడు, చాటింగ్ అయిపోయింది. తర్వాత టెలిఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, టెలిఫోన్ నెంబర్ కాన్వర్సేషన్ కూడా అయిపోయింది. తర్వాత కలవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అది వ్యభిచారంగా దారి తీసింది. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఎప్పుడైతే భర్తకు తెలిసిందో, ఈ వ్యభిచారం భర్తకు తెలిసిందో, భర్త గట్టిగా మందలించాడు. భయపడిపోయి ఇంట్లోకి వెళ్ళి యాసిడ్ బాటిల్ తీసుకుని తాగేసింది. 2 రోజులు హాస్పిటల్లో ఉండి చచ్చిపోయింది. ఎప్పుడైతే ఆ అమ్మాయి చచ్చిపోయిందో, ఫ్రెండ్ చెప్పాడు, రే వాళ్ళందరూ మీ ఇంటి మీదకి వస్తున్నారు, నీ మీద కేసు పెడతారంట అనగానే వీడు భయపడిపోయి ఊరేసుకుని చచ్చిపోయాడు. పాపము నీ దగ్గరికి మరణంతో రాదు, పాపము నీ దగ్గరికి ఆకర్షణతో వస్తుంది. పాపము నీ దగ్గరికి మరణంతో రాదు, పాపము నీ దగ్గరికి ఆకర్షణతో వస్తుంది. ప్రియమైన తమ్ముడు చెల్లి అన్న అక్క, నువ్వే పాపములో ఉన్నావో నాకు తెలీదు. చివరికి ఇది మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. తమ్ముడు మాట్లాడకుండా పని చేసుకోమని మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఇతను ఎలా ఉన్నాడు అంటే అటువంటి నాశనం పంచుల్లో ఉన్నాడు. అటువంటి నాశన పంచుల్లో ఉన్న ఈ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఒకవేళ యేసు కనుక ఆ వ్యక్తి జీవితంలోకి రాకపోతే, యేసు ప్రభు వారు కనుక ఆ వ్యక్తి జీవితంలోకి రాకపోతే కనుక ఆ దెయ్యము ఏమి సిద్ధపరిచింది అని అంటే ఆ వ్యక్తి జీవితంలోకి మరణాన్ని సిద్ధపరిచింది. అతని జీవితాన్ని నాశనం చేయడానికి సాతానుడు ఎంతో
ప్లాన్ని వేసుకొని సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ఒకవేళ పాపం అనే ఆకర్షణలో ఉన్నావేమో, అది మన జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. అది మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఏలూరులో ఒక కుటుంబం ఉంది. ఇద్దరు ఉద్యోగస్తులే కానీ భర్త నెమ్మదిగా బెట్టింగులకు అలవాటు పడ్డాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులే. భర్త నెమ్మదిగా బెట్టింగులకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్లు ఆడుతూ ఉన్నాడు. ఈ బెట్టింగ్లు ఆడేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఇష్టానుసారంగా తీసుకున్నాడు. క్రెడిట్ కార్డ్స్ ఇష్టానుసారంగా తీసుకుని ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది అనంటే, అన్ని క్రెడిట్ కార్డ్స్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పు తీర్చలేకపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వెళ్తే వాళ్ళకున్న ఒక ఎకరం పొలం అమ్మితే 4.5 లక్షలు వచ్చినాయి. కట్టాడు. ఇప్పుడు ఎంత ఉంది అంటే 7 లక్షలు అప్పు ఉంది. ఎలా తీర్చాలో తెలీదు. భార్య ఏమో నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటుంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు కనుక ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను ఊరేసుకుని చచ్చిపోతాను అని అంటా ఉన్నాడు. బెట్టింగ్లు మొదలు పెట్టినప్పుడు, ఐపీఎల్ మ్యాచ్ల్లో బెట్టింగ్లు మొదలు పెట్టినప్పుడు ఉండదు. చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రియమైన వారరా అది వ్యసనంగా మారిపోద్దో, అది నేను నాశనం చేసేస్తుంది. అది సంపూర్ణంగా నేను తన స్వాధీనములోకి తీసేసుకుంటుంది. ఏం చేయాలో తెలీదు. అందరి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతా ఉన్నారు. ఇతను ఆల్రెడీ బెట్టింగ్లు ఆడతాడని ఎవ్వరూ అప్పు ఇవ్వట్లేదు. బ్యాంకులో లోన్ తీసుకుందామంటే సిబిల్ స్కోర్ అంతా పడిపోయింది. ఎవ్వరూ అతనికి బ్యాంకులో లోన్ ఇవ్వరు. వాళ్ళ భార్యకి తెలియకుండా వాళ్ళ భార్య కూడా కార్డు కూడా వాడేశాడు. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా లోన్ రాదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడు. ఈ దెయ్యం పట్టిన వ్యక్తి సాతాను చేత బంధించబడ్డాడు. ఆ సాతాను విడిచిపెట్టడు, బంధించబడ్డాడు. ఇప్పుడు ఈ సాతానుడు కూర్చోమంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి. నాడు చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. సుబ్రహ్మణ్యం అని నా డ్రైవర్ ఉన్నాడు. సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ చిన్నప్పుడే ఉద్యోగం వచ్చేసింది, బోళ్ళని డబ్బులు, ఏం చేయాలో తెలియదు. ఫ్రెండ్స్ వచ్చారు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ వచ్చారో నెమ్మదిగా ఇతనికి మందు అలవాటు చేశారు. మందు తాగుతా ఉన్నాడు. చాలా చిన్న వయసులో మందు మొదలు పెట్టిన ఇతను నెమ్మదిగా వివాహం అయింది. 3 ఆడపిల్లలు. ఈ మందు ఇలాగే తాగుతా ఉన్నాడు. పిల్లలు రోడ్డు మీద పడ్డారు. అయినా మందు విడిచిపెట్టలేదు. నేనే చాలాసార్లు సస్పెండ్ చేశాను. మళ్ళా కుటుంబం అంతా వచ్చి బతిమాలుకుంటే మళ్ళా ఉద్యోగం ఇచ్చాం. ఇలా చాలాసార్లు అయింది. చివరికి HIV వచ్చింది. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను నేనే. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాగా చచ్చిపోయాడు అని అంటే, దిక్కులేనోళ్ళగా చచ్చిపోయాడు. HIV వచ్చేసింది. మందు తాగడం వల్ల లోపల ఉన్న లివర్ అంతా పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయినాయి. ఎలా చచ్చిపోయాడు అని అంటే, ఒక భయంకరమైన దిక్కుమాలిన పరిస్థితుల్లో చచ్చిపోయాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, పాపము నీ దగ్గరికి ఆకర్షణతో వస్తుందేమో. అది చిన్న పాపమే కదా అని నువ్వు పట్టించుకోకుండా దాని ఆకర్షణలో చేసుకుంటూ అలవాట్లు తెలిపేవేమో. ఒకవేళ అలవాట్లో ఉన్న నీకు తెలియకుండా బానిసత్వంలోకి వెళ్ళిపోయేవేమో. పాపం చాలా భయంకరమైనది సుమి. ఈనాడు చాలా మంది కాలేజీ పిల్లలు సెల్ ఫోన్లో చూస్తూ 3 విషయాల్లో పడిపోతున్నారు. ఒకటి, బూతు బొమ్మలు చూస్తున్నారు. బూతు బొమ్మలు చూసి భయంకరమైన వ్యక్తులుగా, క్రిమినల్స్గా మారిపోతున్నారు. బూతు బొమ్మలు చూసి వారి మైండ్ చెడిపోయి భయంకరమైన, చాలా చిన్న వయసులోనే
క్రిమినల్స్గా మారిపోతా ఉన్నారు. ఇది మొట్టమొదటిది. ఈ సెల్ ఫోన్ చూసి 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 అలా మారిపోతా ఉన్నారు. ఈనాడు ఏ మర్డర్ కేసు చూసినా, ఏ రేప్ కేసు చూసినా ఎవరు ఉంటున్నారు అని అంటే చాలా చక్కగా చదువుకున్న పిల్లలు, పోర్నోగ్రఫీ చూసిన పిల్లలు ఈ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. రెండవదిగా చాలా మంది ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని తమ విలువైన జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నారు. యవన ఆడపిల్లలో, యవన మగపిల్లలో తమ విలువైన జీవితాన్ని ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని తమ చదువు పోగొట్టుకుంటున్నారు, కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, వాళ్ళ చదువు పోగొట్టేసుకుంటున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పోగొట్టేసుకుంటున్నారు. చివరికి ఏమవుతుంది అని అంటే ఈ అమ్మాయి చచ్చిపోవడం, లేకపోతే వాడు చచ్చిపోవడం, లేకపోతే ఇద్దరు కలిసి చచ్చిపోవడం, లేకపోతే వీళ్ళిద్దరూ కలిపి ఏదైనా పిచ్చి పని చేస్తే ఈ ఇంటోళ్ళు వచ్చి వాళ్ళని చంపేయడం, లేకపోతే ఆ ఇంటోళ్ళు వచ్చి వీళ్ళని చంపేయడం. ఈ సరదాగా మొదలుపెట్టిన ఈ ప్రేమ వ్యవహారం ఎక్కడ ముగిసిపోతుంది అని అంటే చావుల దగ్గర ముగిసిపోతావు. అందుకే బైబిల్ తప్పు కాదు తమ్ముడు, బైబిల్ తప్పు కాదు, బైబిల్ తప్పు కాదు. పాపము వలన వచ్చు జీతము మరణం, కానీ పాపం ఆకర్షణగా ఉంటుంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు సామెతల గ్రంథంలో, ఈ పాపము నిన్ను ఆకర్షించగా జాగ్రత్త పడు, ఆకర్షిస్తుంది. పాపము కలిగించు భ్రమ చేత పాపము భ్రమ కలిగిస్తుంది. ఈ చెప్పే మాటలు ఇలా జరగవులే అని అనిపిస్తుంది. ప్రేమ తమ్ముడు, చెల్లి, అన్నాక పాపము నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. మూడవ నాశనం ఏంటో తెలుసా? మూడవ నాశనం ఈ సెల్ ఫోన్స్ చూస్తూ 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 మూడవ నాశనం ఏంటి అని అంటే బెట్టింగ్లకు అలవాటు పడిపోతున్నారు. చాలా దారుణం. బెట్టింగ్లకు అలవాటు పడిపోయి కుటుంబాన్ని నాశనం చేసేస్తున్నారు. మా ఇంటి వెనకాల పాస్టర్ గారు అబ్బాయే చదువుకోవడానికి పంపిస్తే బెట్టింగ్లు ఆడతా సరదాగా ఆడుతూ ఈ ఐపీఎల్ క్రికెట్కి బెట్టింగ్లు కట్టి ఎంత అప్పు తెచ్చాడో తెలుసా? 22 లక్షల అప్పు తీసుకొచ్చాడు ఇంటి మీదకి. 22 లక్షల అప్పు ఎలా తీరుస్తాడు సేవకుడు ఆయన? పాస్టర్ గారు ఎలా తీరుస్తాడు 22 లక్షల అప్పు? ఇల్లు అమ్మేస్తే 10 లక్షలు వచ్చినాయి, ఇంకా 13 లక్షలు ఉన్నాయి. ఎలా తీర్చాలో తెలీదు. పాపం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక దైవజనుడు ఇలా అన్నాడు, పాపము నీ జీవితంలోకి వచ్చి తన పని ముగించుకొని కానీ బయటకు వెళ్దాం. అది ఏ రూపంలో వచ్చినా సరే తన పని ముగించుకొని కానీ నీ జీవితంలో నుంచి బయటకు వెళ్దాం. ప్రేమైన తమ్ముడు, చెల్లి, అన్నాక ఈ గెరాసేనుల దేశంలో దెయ్యం పట్టినోడిని పాపము బంధించేసింది. ఈనాడు కులాలకి మతాలకి అతీతంగా పాపము బంధించేస్తే ఈ పాపము యొక్క బంధకాల్లో బ్రతుకుతా ఉన్నారు మనుషులు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పాపానికి కులం ఉండదు, పాపానికి మతం ఉండదు, వ్యభిచారానికి మతం ఉండదు, తాగుడికి కులం ఉండదు. మామూలు సమయంలో నీ కులమది నా కులమది అని మాట్లాడుకునేవాడు. వ్యభిచారం దగ్గర కులం ఉండదు, తాగుడు దగ్గర కులం ఉండదు. కులాలకు అతీతంగా ఈనాడు పాపము చేత బంధించబడి ఎలా బయటికి రావాలో అర్థం కాని స్థితిలో ఈనాడు మనుషులు బ్రతుకుతా ఉన్నారు. ఇటువంటి మనుషుల కోసం కుటుంబం తాపత్రయపడతా ఉంది. అక్కడికి వెళ్ళి ఆ తాయెత్తులు కట్టెత్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఈ తాయెత్తులు కట్టెత్తుంటే డబ్బులు పోతున్నాయి. ఈడేమో మరింత తాగేస్తున్నాడు. మేము సేవ చేసే చోట ఒక తల్లిని, అమ్మా మందిరానికి రామ్మా, యేసుప్రభువు నమ్ముకో అమ్మా, నీ జీవితంలో మార్పులు వస్తాయి, నీ కుమారుడు మారు మనసు పొందుతాడమ్మా, యేసయ్య నీ ప్రార్థన వింటాడమ్మా అంటే కరెక్ట్గా 2 సార్లు వచ్చి 3వ అంది, ఏది మా ఇంట్లో మార్పేది రాలేదు అనుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. ఏంటి ఆమె సమస్య అని అంటే 10th క్లాస్ కూడా అవని కొడుకు వల్లమానిని తాగేసి ఆ ఊరోళ్ళందరినీ కొట్టేస్తున్నాడు. అది సమస్య. నా కొడుకు మారాలి. ప్రేమైన వాళ్ళరా, మా దగ్గరకు వచ్చింది
2 వారాలు వచ్చింది, ఎంతో భారంగా ప్రార్థన చేశాం. వాడు ఎప్పుడు రానోడు చర్చికి వచ్చాడు, కరెక్ట్గా చర్చికి వచ్చాడు. వాడు ఏదో దేవుడు వాక్యం వింటున్నాడు, దేవుడు అతనిలో కార్యం జరుగుద్ది అనే లోపుకి అసహనం వచ్చేసింది. ఆ వీధిలో వాళ్ళు ఏదో అన్నారంట, నువ్వు మతం తీసుకుంటున్నావు, మతం పుచ్చుకుంటున్నావు అనేటప్పటికి అతను తీసుకుని వెళ్ళిపోతే ఆ ఊర్లో ఒక మాంత్రికుడు అన్నాడట, నీ కొడుకు చేత తాగుడు మానిపిస్తా, 1,00,000 రూపాయలు పట్టరా అని అంటే, అప్పు చేసుకుని వెళ్ళి మంత్రం వేయించాలి, 1,00,000 రూపాయలు అప్పు చేసుకుని వెళ్ళి వాడి చేతిలో పెట్టింది. వాడు అది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఏమేమో చేశాడు, 1,00,000 రూపాయలు తినేశాడు. వాడు ఒంటి నిండా ఏమో కట్టాడు. ఇది అయిపోయిన తర్వాత వాడు ఏం చేశాడో తెలుసా? అప్పుడు వరకు మందు తాగేవాడు, ఎప్పుడైతే ఈ మంత్రాలు తాయెత్తులు అయిపోగానే వాడు గంజాయి తాగడం మొదలెట్టాడు. ఈనాడు పాపము నుంచి బయటపడడానికి మనుషులు చాలా రకరకాల దారులు ఎత్తుక్కుంటా ఉన్నారు. నువ్వు ఏ దారి ఎత్తుకున్నా పాపము వలన కలుగు మరణము నుంచి ఏ మార్గము నిన్ను విడిపించలేదు, సిలువ మీద వేలాడిన యేసు తప్ప. నీ మీద కనికరపడే వాళ్ళు ఎవరు లేరు, సిలువ మీద వేలాడిన యేసు తప్ప. నీ ప్రియుని కన్నా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని గొప్పతనమేమి? నా ప్రియుడు 10,000లో శ్రేష్ఠుడు, నా యేసు 10,000లో శ్రేష్ఠుడు. నీ యేసు గొప్పతనమేమి? యేసయ్య గురించి కొన్ని మాటలు చెప్తా. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రేమ కలిగిన వాడు. యేసుక్రీస్తు మనుషులను చూసి కనికరపడిన వాడు. రోడ్డు పక్కన కూర్చొని కుష్టు వ్యాధితో నిండిపోయి భిక్షం అడుక్కుంటున్నాడు. ఎవరికి కావాలండి వాడి జీవితం? ఎవరికి కావాలి? వాడు బ్రతికితే ఎంత, చస్తే ఎంత? ఎవరికి కావాలి? కుటుంబం వదిలేసింది, ఊరు వదిలేసింది. అర్థంలో చూసుకుంటే వాడి శరీరానికి వాడికి అసహ్యం పడుతూ ఉంది. వాడి జీవితం ఎవరికి కావాలి? ఎవరికి అక్కడలా. అటువంటి వాడి దగ్గరికి యేసయ్య వచ్చి ఉన్నాడు, అతనిని ముట్టి నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని అంటే, అతని కుష్ఠరోగం విడిచి అతడు శుద్ధుడయ్యాడు. అతనికి నూతన జీవితాన్ని యేసయ్య ఇచ్చాడు. యేసయ్య, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు అని అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చాను. నశించిపోయే జీవితాలు ఎవరికి కావాలి? తాగి 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 జీవితాన్ని చెడగొట్టుకున్నవాడంటే ఎవరికి ఇష్టం? వీడు ఎప్పుడు చేస్తాడా అని చూస్తారంతే. వ్యభిచారం చేసి చేసి రోగం తెచ్చుకున్న వాడికి జీవితం ఎవరికి కావాలి? వీడు ఎప్పుడు చేస్తాడా అని చూస్తారు. కానీ యేసయ్య అంటూ ఉన్నాడు, నాకు కావాలి. ఇట్ మ్యాటర్స్ టు మీ. నేను అందుకే వచ్చాను. నీ జీవితంలో, నీ పాపములో, నీ వ్యసనములో నువ్వు నశించిపోతున్నావేమో, పాపము నిన్ను దెయ్యం పట్టుకున్నట్టు పట్టుకుందేమో, వదిలించుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నా, నీ వల్ల కావట్లేదేమో. యేసయ్య నీ మీద నేరాలించడానికి రాలేదు. నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఆ కర్మఫలం అనుభవిస్తున్నావురా, నీ చావు నువ్వు చావని చెప్పడానికి రాలేదు. యేసయ్య నీ యందు కనికరపడి నీ పాపము నుంచి నిన్ను విడిపించి నూతన జీవితాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. రెండవది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని గొప్పతనం ఏంటి అని అంటే, నా ప్రియుడు పరిశుద్ధుడు. యేసయ్య పరిశుద్ధుడు. ఈ లోకములో దేవదేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారిలో నీ ప్రియుని శ్రేష్టత ఏంటి అని అంటే, నా ప్రియుడు పరిశుద్ధుడు. భారతదేశం పరిశుద్ధతని ఎలా చెప్పింది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము లేనివాడు పరిశుద్ధుడు. అరిషడ్వర్గాల్ని జయించిన వాడు పరిశుద్ధుడు. యేసులో కామము లేదు, క్రోధము లేదు, మోహము లేదు, మదము లేదు, మత్సరము లేదు. ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకములో జన్మించాడు. అవసరమా అనంటే అవసరమే. పరిశుద్ధత అవసరమా? అవసరమే.
మానవుని సమస్య పాపం, మానవుని సమస్య కామం, మానవ సమస్య క్రోధం, మానవుని సమస్య మదం, మత్సరం మానవ సమస్య ఇది. నన్ను విడిపించడానికి వచ్చిన వాడి సమస్య కూడా అదే అయితే నన్ను ఎలా విడిపిస్తాడు? నేను నదిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాను. నన్ను రక్షించడానికి వచ్చిన వాడు కూడా అదే నదిలో కొట్టుకుని వెళ్ళిపోతుంటే నన్ను ఎలా రక్షిస్తాడు? నన్ను రక్షించలేడు. నా సమస్య కామం, నేను కామం అనే నదిలో కొట్టుకెళ్ళిపోతున్నాను. నన్ను రక్షించిన ఓ దేవుడా, నీ సమస్య కామమేనా? నన్ను ఎలా రక్షిస్తావు? నా సమస్య క్రోధం, కక్ష, నాకు ప్రేమ లేదు నా దగ్గర. నా సమస్య క్రోధం. నన్ను రక్షించడానికి వచ్చిన ఓ దేవుడా, నీ సమస్య క్రోధమేనా? నన్ను ఎలా రక్షిస్తావు? నా సమస్య మదం, నా సమస్య మత్సరం, నీ సమస్య కూడా అదేనా? నన్ను ఎలా రక్షిస్తావు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని గొప్పతనమేని? నా యేసయ్య పరిశుద్ధుడు. ఆయనలో కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు లేనివాడు. ఆయన పరిశుద్ధుడు. ప్రేమైన వాళ్ళరా, ఈ పరిశుద్ధుడు పాపములో ఉన్న నన్ను బయటకు తీసుకురాగలడు. శాపములో ఉన్న నన్ను బయటకు తీసుకురాగలడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని గొప్పతనమేమి? నా ప్రియుడు మరణాన్ని జయించిన వాడు. మానవుని యొక్క అతిపెద్ద సమస్య మరణం. పాపం వలన వచ్చే జీతం మరణం. మానవుని యొక్క అతిపెద్ద సమస్య మరణం. ప్రియమైన వారలారా, ఇక్కడ 2 మరణాలు చెప్పాలి. ఒకటి శారీరక మరణం, రెండవది ఆత్మీయ మరణం. నువ్వు పాపం చేసి శారీరక మరణించకుండా అనేక సార్లు నువ్వు తప్పించబడొచ్చేమో. పోలీసులకు తెలియకుండా, భార్యకి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, నీ గురువులకు తెలియకుండా నువ్వు పాపము చేసి కూడా తప్పించుకోగలవేమో. కానీ రెండవ మరణమైన ఆ నరకాన్ని మాత్రం తప్పించుకోలేవు. రెండవ మరణమైన ఆ నరకాన్ని తప్పించుకోలేవు. ఎవరు నరకానికి వెళ్తారట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ఎవరు వెళ్తారట నరకానికి? 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులు, స్వార్థ యందు విశ్వాసం ఉంచని వారును ఈ 2 తొలగిపోయి నీకు నూతన జీవితం వస్తుంది. ప్రేమైన తమ్ముళ్ళు, 2 సాక్ష్యాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2 సాక్ష్యాలు. మొట్టమొదటిగా నా జీవితం. నేను 17-18 సంవత్సరాల వయసుకి, ఒక యవన వయసు కలిగిన వాళ్ళు ఎంత చెడిపోకూడదో అంత చెడిపోయాను. నేను అనుకునేవాడిని, మానలేకపోయేవాడిని. చేయకూడదు అనుకునేవాడిని, చేయలేకుండా ఉండలేకపోయేవాడిని. భయంకరమైన జీవితం. ఒక భయంకరమైన వ్యభిచార పాపానికి నేను బానిసనైపోయాను. ఇటువంటి పరిస్థితుల్లో 2 సార్లు మరణం నా మీదకి వచ్చింది. 2 సార్లు మరణం నా మీదకి వచ్చినా మానేద్దాం, విడిచిపెట్టేద్దాం అని అనుకున్నాను, కానీ విడిచిపెట్టలేకపోయాను. నా వల్ల కాలేదు. ఇలాగే జరుగుతూ ఉంది. అనేక సార్లు సుకుమార్, నువ్వు చచ్చిపోతే ఏమవుతావు అనే ప్రశ్న వస్తే భయం వేసేది. ఎప్పుడైనా ఇలా స్వార్థ కూడికి పెట్టి యేసు ప్రభు శిలువ గురించి, రెండవ రాకడ గురించి, ఈ లోకములో జరగబోయే తీర్పు గురించి వారు మీటింగ్ పెట్టి చెప్తా ఉంటే నాకు భయం వేసిపోయేది. నా వల్ల అయ్యేది కాదు. నేను ఉండలేకపోయేవాడిని. రాత్రి నిద్రపోతుంటే భయం వేసేది. ఈ భయం వేస్తే నాకేం చేయాలో తెలియక దుప్పటి మూసుకేసుకొని భయంకరమైన భూతు చిత్రాలను ఊహించుకొని ఆ మత్తులో నిద్రపోయేవాడిని. అటువంటి జీవితంలో బ్రతుకుతున్న నా జీవితంలో 1993వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు నేను ఒక యూత్ మీటింగ్కి వెళ్ళాను. ఆ యూత్ మీటింగ్లో యేసు ప్రభు నమ్ముకుంటే నీకు 2 దొరుకుతాయి. ఒకటి, నువ్వు చేసిన పాపానికి క్షమాపణ దొరుకుద్ది. రెండవది, పాపము నుంచి నీకు విడుదల దొరుకుద్ది. పాపము నీ మీద ఏలుబడి చేయదు, పాపము నుంచి నీకు విడుదల దొరుకుద్ది అని చెప్తే
ఆ రోజు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో నా నెత్తి మీద ఎప్పుడు ఒక 100 కేజీల బరువు ఉండేది. నెత్తి మీద ఎప్పుడు ఒక 100 కేజీల బరువు ఉండేది. నాకు తెలియకుండా ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నానో నా భారం అంతా పోయింది. నాకు హృదయంలో నుంచి సంతోషం వచ్చింది. నా జీవితం మారిపోయింది. ఒక్క రోజులోనే మారిపోయింది. యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. ప్రేమైన తమ్ముడు, చెల్లి, అన్నాక ఒకవేళ నువ్వు రహస్య జీవితానికి అలవాటు పడ్డావేమో, ఎవరో చూడట్లేదులే అని భయంకరమైన పాపం యొక్క బంధకాల్లో ఉన్నవేమో, యేసయ్య నీ జీవితంలోకి వచ్చినట్లయితే గొప్ప విడుదల వస్తుంది. నీ జీవితం మారిపోతే ఈ వ్యక్తి జీవితంలోకి యేసయ్య వచ్చాడు. ఆ వ్యక్తి జీవితం మారిపోయింది. అతని జీవితమే కాదు, 10 గ్రామాలకి స్వార్థ ప్రకటించడానికి ఎంతో విలువైన వ్యక్తిగా యేసయ్య అతన్ని వాడుకోవడం మొదలుపెట్టాడు. అలాగే మరొక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఆయన పేరు మోజెస్. ఆయన చిన్ననాడే స్నేహాలకు అలవాటు పడ్డాడు. యవ్వన వయసు వచ్చేటప్పటికి ఆటో డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక ఆటో డ్రైవ్ చేశాడు, బాగా డబ్బులు వచ్చినాయి. రెండో ఆటో కొన్నాడు, రెండో ఆటో డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు, బాగా డబ్బులు వచ్చినాయి. మూడోది కొన్నాడు, మూడోది, నాలుగోది, ఇలాగ 4 ఆటోలు కొని తిప్పుతా ఉన్నాడు. విపరీతమైన డబ్బులు రావడం మొదలుపెట్టి ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో, ఇంతకు ముందే ఆయనకి ఖైనీలు తినడం అలవాటు ఉంది, సిగరెట్ కాల్చడం అలవాటు ఉంది. భయంకరమైన వ్యభిచారం అనే పాపం, భార్య ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అయినా కానీ వ్యభిచారం, 2 అక్రమ సంబంధాలు ఉన్నాయి అతనికి. దీనికి తోడు డబ్బులు ఎప్పుడైతే వచ్చినాయో విపరీతంగా మందు తాగడం మొదలుపెట్టాడు. భార్యను కొట్టేవాడు, ఇంటికి వెళ్ళి పిల్లలు కొట్టేవాడు, అమ్మను కూడా నాన్నని కొట్టేవాడు. ఇతను వస్తున్నాడంటే ఒక రాక్షసుడిగా ఉండడాన్ని బట్టి ఇంట్లో వాళ్ళందరూ పారిపోయేవారు అతను చూసి. ఇంట్లో వాళ్ళందరూ పారిపోయేవారు అతను చూసి. ఇటువంటి జీవితంలో, ఇటువంటి పరిస్థితుల్లో నెమ్మదిగా ఈ వ్యసనాలు ఎక్కువైపోయినాయి. ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు, తాగుడు ఎక్కువైతే డబ్బులు ఎంతకాలం ఉంటాయి, ఎంతో కాలం ఉండవు. ఒక ఆటో అమ్మేశాడు, రెండో ఆటో అమ్మేశాడు, మూడో ఆటో అమ్మేశాడు, చివరికి 4వ ఆటో కూడా అమ్మేశాడు. తాగడానికి డబ్బులు లేవు. చివరికి ఏమైపోయాడంటే, ఏలూరులో దేవి బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంటుంది. ఆ దేవి బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర ఉదయాన్నే వెళ్ళి వాడు మందు తాగితే ఆ గ్లాసులో మిగిలింది అన్ని కలెక్ట్ చేసుకుని ఒక గ్లాసులో పోసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని మందు తాగడం మొదలుపెట్టాడు. ఆ స్థితికి చేరుకున్నాడు. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక అడుక్కునేవాడిలాగా, ఒక బిచ్చగాడిలాగా మారిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అతను ఏం చేస్తున్నాడంటే కొడుతున్నాడు, భార్యని కొడుతున్నాడు, తల్లిదండ్రులను కొడతా ఉంటే ఏం చేయాలో అర్థం కాక భయం వేస్తూ ఉంది వాళ్ళకి. చెప్పారు, అమ్మా యేసయ్యకి ప్రార్థన చేయండి, యేసయ్య మీ జీవితాలు మారుస్తాడు అని చెప్తే ముగ్గురు కలిపి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారో అతని జీవితంలో మార్పు వచ్చింది. ఒకరోజు ఏలూరు దగ్గర ఒట్లూరు అని ఉంటుంది. ఒట్లూరు సమాధుల మీద కూర్చొని మందు బాటిల్ సంపాదించుకొని కూర్చొని మందు తాగుతూ ఉంటే యేసయ్య స్ట్రైట్గా అతనితో మాట్లాడంగానే ఆ మందు బాటిల్ అక్కడ విడిచిపెట్టాడు. ఇంటికి వెళ్ళాడు, స్నానం చేశాడు, కుటుంబంతో పాటు చర్చికి వెళ్ళాడు. ఈనాడు ఈ గెరాసేను దేశంలో దెయ్యం పట్టినోడు ఏ విధంగా అయితే అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ఈనాడు అనేక మందికి ఒక సువార్త ప్రకటించే గొప్ప సువార్థికుడుగా ఏలూరులో సేవ చేస్తూ ఉన్నాడు.
ప్రియమైన తమ్ముడు చెల్లి అన్న అక్క, యేసయ్య ఎందుకు వచ్చాడు అని అంటే మతాలు మార్చడానికి రాలేదు. యేసయ్య బ్రతుకులు మార్చడానికి, జీవితాలు మార్చడానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు ఇష్టపడినట్లయితే నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. ఒకవేళ నువ్వు ఇష్టపడినట్లయితే నీ జీవితాన్ని కూడా మార్చడానికి, ప్రయోజనకరంగా నీ జీవితాన్ని మార్చడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, ఈ విధంగా వినడం యాక్సిడెంటల్గా జరిగింది, ఈ విధంగా నేను అనుకోకుండా వింటున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది నీకు యాక్సిడెంటల్ అవ్వచ్చు, ఇది నువ్వు అనుకోకుండా నువ్వు అనుకోవచ్చు. కానీ యేసయ్య నీ జీవితంలో ఉద్దేశించి నీ హృదయం అనే తలుపునంత నిలబడి నిన్ను పాపము నుంచి, శాపము నుంచి విడిపించి, ఆ భయంకరమైన నరకము నుంచి విడిపించడానికి యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుని హృదయములకు చేర్చుకుంటావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? ప్రభువా నేను పాపినని చెప్తావా? పాపిని ప్రభువా నీ శిలువ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నా జీవితంలోకి రా, నా జీవితంలోకి మార్చు అని కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభువారు నీ జీవితంలోకి వస్తాడు. ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు దయచేసి అటు ఇటు తిరగొద్దు. ఎవరు దయచేసి అటు ఇటు తిరగొద్దు. ఇది చాలా ప్రశస్తమైన సమయం. ఈరోజు అనేక మంది జీవితాలు మారుతున్న సమయం. యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్న సమయం. హృదయం అనే తలుపునంత నిలిచింది ఆయన నిన్ను తడుతున్న సమయం. కళ్ళు మూసుకుందాం. దయచేసి ఎవరు అటు ఇటు చూడద్దు. ఇది వ్యక్తిగత సమయం. యేసయ్య నీ జీవితాన్ని బాగు చేయడానికి నీ దగ్గరకు వచ్చిన సమయం. ఒకసారి మన హృదయాన్ని తెరిచి ప్రభు దగ్గర పెట్టుకుందాం. రహస్య జీవితంలో బ్రతుకుతున్నామేమో, పాపాన్ని కనబడకుండా నీ జీవితంలో నువ్వు చేస్తున్నావేమో. తమ్ముడు చెల్లి అన్నాక నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. పాపం మన జీవితంలో మరణాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ ఈ జీవితంలో తప్పించుకొని నువ్వు వెళ్ళినా కానీ రెండవ మరణం నరకంలో తప్పించుకోలేవు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుంటావు? ప్రభువు నీ హృదయం దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు, యేసయ్యా నేను పాపినయ్యా, యేసయ్యా నేను పాపినయ్యా, నా హృదయం మోసకరమైందయ్యా, పాపాన్ని జరిగిస్తూ ఉన్నాను ప్రభువా, నువ్వు నా పాపం కోసం శిలువ మీద రక్తం కార్చమని, నువ్వు నా పాపం కోసం శిలువ మీద దెబ్బలు తిన్నావని, అది నా శిక్ష అని, నేను అనుభవించాల్సిన శిక్ష నువ్వు అనుభవించావని ప్రభా నేను విశ్వసిస్తున్నానయ్యా. నీ రక్తంలో నా పాపాలు కడగవా, నా హృదయాన్ని కడగవా. నా హృదయం చాలా భయంకరంగా ఉంది ప్రభువా, నా హృదయాన్ని కడగవా, నా జీవితాన్ని మార్చవా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నేను పాపినయ్యా. తమ్ముడు, నీ అల్లరి వేరొకల రక్షణ పొందకుండా ఉండడానికి కారణమేమో నువ్వు గమనించట్లేదు.
నీ అల్లరి, నీ హడావిడి, ఇక్కడ అనేక మంది రక్షణ పొందకుండా ఉన్నారు. నీ అల్లరి వాళ్ళ రక్షణ పొందకుండా ఆపేస్తుందేమో. నువ్వు లెక్క లేకుండా అల్లరి చేస్తున్నావు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము వెలుపల నిలువమందువు. ప్రభు యేసు ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని మార్చండి ప్రభువా, నాకు నూతన జీవితాన్ని దయచేయని ప్రార్థన చేద్దాం. నేను ఒక నిమిషం మౌనంగా ఉంటాను. హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా మీ హృదయంలో ఇటువంటి ప్రార్థన చేసుకున్నట్లయితే ఎవరు అటు ఇటు చూడొద్దండి, దయచేసి ఎవరు అటు ఇటు చూడొద్దు. ఎవరైనా ఇటువంటి ప్రార్థన చేసుకున్నట్లయితే మీరున్న స్థానం నుంచి మీ హస్తాన్ని ఒకసారి చూపించి దించేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. వందనాలు అమ్మ, వందనాలు, వందనాలు. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రాలు. నా కోసం సిలువ మీద మరణించిన దేవా, నా పాపాన్ని భరించిన దేవా, నీకు స్తోత్రాలు. నాయనా, రక్షించిన నన్ను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది అయితే ప్రభు రక్షణ తీర్మానం తీసుకున్నారు ప్రభా, బిడ్డల హృదయాల్లోనైనా గొప్ప కార్యం జరిగించి నా జీవితాన్ని ఎలాగ మార్చారు. ఈరోజు తీర్మానం తీసుకున్న బిడ్డల జీవితాన్ని కూడా మార్చి నూతన జీవితాన్ని దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బ్రదర్ సుకుమార్ గారికి మన మందిరం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గమనించండి, ఇప్పటికి మొదటి రోజు అయింది. మీలో కొంతమంది నాకు పాట పాడటానికి అవకాశం లేదు అని బాధపడద్దు. ఇంకా 2 రోజులు ఉన్నాయి. దేవుడికి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ఏదో ఒకసారి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చేది దేవుడు. ఆ విషయాన్ని గమనించండి. రెండవది, మన మందిరంలో ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకున్నాం. నాకైతే తెలియదు ఎవరైతే వెళ్ళి ప్రార్థన చేశారో, కానీ ఈ రోజు నుంచి కానీ రేపు నుంచి కానీ అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా మీరు వెళ్ళి ఈ మందిరంలో జరుగుతున్న మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత రేపు ఉదయం మీరు 8:30 కల్లా మందిరంలోనికి రాండి. మనం పాటలు త్యాగం చేయం. మన ఊరోళ్ళమే మనమే పాటలు త్యాగం చేయం. వచ్చిన ప్రసంగికులు మాత్రం వాక్యం త్యాగం చేయాలి. 10 కల్లా అవచేయండి అనాలి. మనకైతే ఒక్క పాటకి పోయినా బాధే. ఎవరు త్యాగం చేయాలండి? మన ఒక్క పాట పాడితే ఏమైంది, పాడకపోతే ఏమైంది? ప్రసంగికులు మాత్రం అంత దూరం వచ్చి గంట మెసేజ్ 1/2 గంటలో ముగించాలి. ఈ పద్ధతి మార్చుకోవాలి. మనం సమయానికి రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత మనందరికీ భోజనాలు ఉన్నాయి. మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసునిద్దరిని ప్రభా చక్కగా మా ఆత్మల రక్షణార్థమై ప్రభా మీరు వాడుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పాపాలని మేము ఒప్పుకొని ఈ సన్నిధిలో కడుక్కొని ప్రభా మేము మీ కొరకు బడా నమ్మకమైన మంచి దాసులంగా బ్రతికే కృపను మాకు అనుగ్రహించమని, మా అందరినీ దీవించమని మా కొరకు త్వరగా రాన్న క్రీస్తు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.